వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 14:4. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను అని చెప్పెను. మరొకసారి యేసుక్రీస్తు ఈ లోకం నుండి పరలోకానికి వెళ్లే ముందు ఆయన సిలువకు ముందు శిష్యులందరినీ పిలిచి శిష్యులను ఉద్దేశించి మాట్లాడిన మాటలలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ అండర్స్టాండింగ్, అవగాహన. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను వెళ్ళే మార్గం మీకు తెలియను, యు నో వెల్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏమయ్యి ఉన్నాడో, ఎలా రాబోతున్నాడో అన్న విషయాలన్నీ విశ్వాసులకి, శిష్యులకి ప్రత్యేకంగా సంపూర్ణంగా అర్థం అవ్వాలి అని ఆయన కోరుకుంటున్నాడు తప్ప, ఎటు వెళ్ళాడో తెలియని గందరగోళంలో ఉండటానికి దేవుడు మన మధ్య ఉండలేదు. ఒక తాతగారి ఇంటికి వెళ్ళిన మనవడికి ఆ దారి ఎలాగైతే స్పష్టంగా తెలుసో, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నాడో అన్న దారిని శిష్యులంగా, విశ్వాసులంగా, క్రైస్తవులంగా మనం కూడా స్పష్టంగా తెలుసుకోవాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అన్వెయిలింగ్, ఆవిష్కరణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు అన్న సత్యాన్ని నేర్పించడానికి నేను వెళుతున్న మార్గం మీకు తెలియను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని తన్ను తాను శిష్యులకి ఆవిష్కరించుకోవటం మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. అరటిపండు తొక్క తీసినట్లుగా ఆయన లోపల ఉన్న పదార్థాన్ని, లోపల ఉన్న సత్యాన్ని శిష్యులకి ఆవిష్కరించే మంచి సందర్భము అన్న విషయాన్ని కూడా వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ యూనియన్. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఐక్యత, ఐకమత్యము. ఈ వాక్యంలో నుండి నేను మీకు వెళ్తున్నాను అని చెప్పే ముందు తండ్రి వద్దకు ఎందుకు వెళ్తున్నాడో ఆ ఉద్దేశాన్ని ఆయన శిష్యులకి నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ద వే ఈజ్ నాట్ ఎ రోడ్, ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్. మార్గము అనేది ఏదో రహదారి కాదు, అది సత్య సంబంధము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తండ్రితో మన సంబంధాన్ని కలపటానికి, ఇరువురి మధ్య సంధి చేయటానికి, ఆ మార్గంలో మనం ప్రయాణించటానికి యేసుక్రీస్తు మనల్ని ఈ మార్గం గురించి తెలుసుకోమని సంబోధిస్తున్నట్లుగా, ఉద్ఘాటిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఏ అర్జెన్సీ, అత్యవసరము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి శిష్యులుగా నా తర్వాత మీరు చేయవలసిన పని ఎప్పుడో వాయిదా వేసి చేయటానికి కాదు, వెంటనే ప్రారంభించండి, ఆ విషయాలు నీకు అర్థం కావాలి అని 12 మంది శిష్యులకి, తర్వాత ఏం చేయాలన్నారో, చేయవలసి ఉందో ఆ అత్యవసరమైన అర్జెన్సీని గురించి యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులకి బోధిస్తున్న సందర్భం. మనం చాలా సందర్భాల్లో రెడీగా ఉన్న బస్సు ఎక్కాలి, సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కకపోతే ప్రయాణంలో మనం విఫలమైపోతాం. ఇంకా చెప్పాలంటే సంసిద్ధత కలిగిన వాడే బస్సు ఎక్కుతాడు. అలాగే మనం కూడా దేవుని పనికి చేయటానికి రెడీగా ఉంటేనే ఆయన ఇచ్చిన అర్జెన్సీని మనం కూడా పొందుకోవటానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మీరే మార్గం అని మాకు చెప్పి, మీ మార్గాన్ని మాకు నేర్పించి, పరలోక మార్గములో తండ్రి దగ్గరికి సమీపించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యతలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.